నేను పెట్టిన షరతు ముగియడానికి ఇంకా 2 గంటలే ఉన్నాయి. ఆ తర్వాత నేను ఈ కుటుంబాన్ని వదిలి సూరజ్ జీవితం నుంచి వెళ్ళిపోవాలి. ఇంకో 48 గంటలు నీ గూండా పని వదిలేసి నువ్వొక మామూలు మనిషిలాగుండాలి. నా ముఖం నీకు ఎప్పటికీ చూపించను. ఇంకా 2 గంటలే ఉంది. ఆ తర్వాత ఈషా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మా ఇద్దరి మధ్య ఏ బంధం ఉండదు. ఇంకా 2 గంటలే ఉన్నాయి. ఇంకా ఈషా సూరజ్ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సూరజ్కి ఇష్టమైనవన్నీ చెయ్యాలి. ఆయనకి ఏదంటే ఇష్టం? కొత్త షర్ట్, కొత్త ప్యాంట్, ఇంకా ఆయనకి ఇష్టమైన రసగుల్లా, ఇంకా ఏమేమి ఇష్టం? మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. 46 గంటలు ఇచ్చిన మాట మరిది గారు తప్పని వారుగా ఇంకొక 2 గంటల్లో తప్పుతారా? ఇకపై మనకి ఇంత డబ్బు దొరుకుతుందా? ఓరి దేవుడా, నన్ను రక్షించు. ఈ 2 రోజుల్లో ఈ మోనికాకి నా కొత్త కొడల మీద ఇంత ప్రేమేంటి? తెగ వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. ఇషా వదిన తిరిగి ఇంటికి వెళ్లడం వల్ల ఆరోకి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఒకవేళ నేను ఇవ్వలేని నమ్మకం వదిన ఖచ్చితంగా ఇస్తుందని నేను నమ్ముతున్నాను. నా కొడుకు సూరజ్ మారాలన్నదే నా కోరిక. అందువల్ల నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళడం నా కోరిక కాదు. ఒకవేళ నా కోడలు ఇంటి నుంచి వెళితే తనతో పాటు నా నమ్మకం కూడా పోతుంది. సూరజ్, ఒరే సూరజ్, నీకేమైందిరా? 48 గంటల్లో నువ్వు ఎవరితో గొడవ పడినన్న మాట తప్పావు. నువ్వెందుకు గొడవ పెట్టుకున్నావు బాబు?
సూరజ్, బిందియా, సర్లా ఆంటీ, ఏమైందమ్మా? హ? సర్లా ఆంటీ, నీకేమైందమ్మా? సూరజ్, సూరజ్ మీరు ఏం చేశారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను సూరజ్. ఎందుకు గొడవ పడ్డారు? ఎందుకు కొట్టారు? చెప్పండి. నన్ను పంపించేయడానికి 48 గంటలు ఏదేదో చేశారు. అలాంటిది మీ కోపాన్ని మీరే ఆపుకోలేనంతగా ఏమైంది? సూరజ్, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పు. ఎందుకు గొడవ పడ్డావు? బిందియా కోసం. బిందియా కోసమా? బిందియా కోసమే. నా శీలాన్ని కాపాడడానికి సూరజ్ వాళ్ళతో గొడవ పడ్డాడు. అందుకే ఇచ్చిన మాట తప్పాడు. లేదమ్మా, అలా ఏమీ కాదు. ఒక మాట, ప్రమాణము ఒక అమ్మాయి జీవితం కంటే ముఖ్యం కాదు. అవును, ఇంతకు ముందు ఎప్పుడు నేను వాడెవరితోనైనా గొడవలకు వెళ్ళాడంటే ఎక్కువగా కోపడుతుంటాను. కానీ ఈ రోజు వాడు మౌనంగా ఉండుంటే నా దృష్టిలో ఎప్పుడూ చెడ్డవాడుగా ఉంటాడు. కానీ ఈ రోజు వాడు చేసిన విషయం ఉంది, అది 100% కరెక్ట్ అమ్మా. మీరు చెప్పింది నిజమే మరిది గారు. ఇవాళ సూరజ్ బిందియా కోసం 48 గంటలు ఇచ్చిన మాట గురించి కూడా లెక్క చేయలేదు. బిందియా కోసం ఒక ప్రమాణం కాదు, 1000 ప్రమాణాలు కూడా నేను దాటుతాను. మా అమ్మ నా చిన్న వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు తనే నాకు తోడుగా ఉండింది. నేను ఒక మూలలో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ఏడు పాపడానికి నాకు తోడుగా ఉండేది బిందియా మాత్రమే. మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళం. తను నన్ను చాలా బాగా చూసుకునేది. తను తింటుందో లేదో ముందు నేను తిన్నానా లేదా చూసుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్న ఒక అమ్మాయిని నీకు ఇచ్చిన మాట కోసం నేను ఎలా వదిలేస్తాను? తను నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం కాకుండా మీరు నన్ను ప్రశ్నించడానికి మీరు నా నిజమైన భార్య కాదు. నా జీవితంలోంచి ఈషా ఎందుకు వెళ్ళట్లేదు? ఒకవేళ ఆ రౌడీలు మన బింద్యా మీద చేయి వేస్తుంటే బాగుండేది. సూరజ్, నువ్వు ఇక్కడున్నావా? నిన్నెక్కడెక్కడ వెతకాలి? నీకు టైం గురించి అస్సలు తెలీదా? ఈ టైం నువ్వు ఇంటికి వచ్చి ఉండాలి కదా. నా ఇష్టం. నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే ఇంటికి వెళ్తాను. ఎవరో చెప్తే నేను వెళ్ళను. మీరు నా భార్య కాదు, సరేనా? భార్య అవ్వడానికి ప్రయత్నించొద్దు. కాదు. ఏంటి కాదు? కాదు 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 ఏంటి కాదు? ఇది తప్ప ఇంకేం తెలీదా? మీ ఇష్టం, మీ పట్టుదల, ఇంకా మీ ఈగో. మీకేమనిపిస్తుందో అదే మీరు చేస్తున్నారు. మీకు అనిపించింది, మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ మీరే తిరిగి వచ్చారు. ఇలా చూడండి, మీ జీవితం మీకు సులువుగా ఉంటుంది, కానీ ప్లీజ్ నా జీవితం నన్ను బ్రతకనివ్వండి.
దయచేసి నా జీవితాన్ని నవ్వపాలు చేయకండి. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నిజంగా మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా? బాగా నవ్వండి. నేను నవ్వారు కదా, అలా బాగా నవ్వండి. మీరు అనుకుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళుంటారు. అందరు చెప్పిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ మీరు వెళ్ళలేదు. కానీ 48 గంటలు డ్రామా చేశారే, అది అవసరమా? నువ్వు ఎందుకు ఇలాంటి తప్పైన నిర్ణయం తీసుకున్నావు? అంటే నాలాగా ఒక పోరంబోకు గూండాని మార్చడం అన్నది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ముందే అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను గూండాగా ఉండేవాడిని, ఇప్పుడు గూండాగా ఉన్నాను, ఎప్పుడుకి నేను గూండానే.